నక్లెస్ రోడ్లో నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు. ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చల్లో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను, పోలీసులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కదం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి, మేము అండగా నిలబడతామని తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డాం. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ వాడు మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా అని నేను బీజేపీలను అడుగుతున్నా. ఇవాళ జరిగిన పరిణామాలు, ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. యుద్ధమన్నా, దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా, యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా? 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా? మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కలో వండుకున్నాంట. మేము